హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చిక్కీ చేస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలో ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో అయితే ఒక 2 కప్స్ బెల్లం వేసుకోవాలి. అంటే మనం బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో పల్లీలు కూడా అంతే క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ అయితే బెల్లంని 2 కప్స్ తీసుకొని పాన్ లో వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే పాకం వచ్చడానికి టైం పడుతుంది. సో వాటర్ వేసుకోకపోతే తొందరగా పాకం వస్తుంది. సో దానికోసం అయితే నేను నెయ్యి వేసుకున్నాను. సో మనము చిక్కీ చేసుకోవడానికి కోసం అయితే ఇప్పుడు చాపింగ్ ప్యాడ్ యూస్ చేయాలి. దీనికైతే మనం నెయ్యి రాసుకోవాలి. అలాగే చపాతీ కర్రకు కూడా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పాకం వచ్చే వరకు ఇవి పక్కన పెట్టుకుంటే పాకం వచ్చినాక దీనిపైన వేసుకోవచ్చు. ఇది ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి నెమ్మదిగా. గ్యాస్ అయితే సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. మనకు పాకం వచ్చిందని తెలుసుకోవడానికి కొంచెం వాటర్ తీసుకొని అందులో పాకంది కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి. పాకం అనేది ఇలా విరిచినప్పుడు ఇలా విరగాలి. మనకి ఇలా సౌండ్ రావాలి. కొట్టినప్పుడు మనకి గిన్నెకి సౌండ్ రావాలి. సో పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే 2 బౌల్స్ తో పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి, పాకం పల్లీలకి పట్టేలాగా. ఇప్పుడైతే మనం దీన్ని చాపింగ్ ప్యాడ్ పైనకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మనకి ఎంత మందం కావాలో చూసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా మనం రోల్ చేసుకున్న తర్వాత చాక్తో అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం ఆరిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి వీలవ్వదు. సో ముందే మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇంతే అండి చిక్కీ చేయడం అయితే. ఇది ఆరిన తర్వాత తీసుకొని తినేయడమే. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.